హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన స్థానమో మనందరికీ తెలుసు. ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి విశ్వాసాలతో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా తిరుమల తిరుపతిలో వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత కాదన్నా ఎంత అవునన్నా ఇది వాస్తవం. కొంతమంది తిరుమల తిరుపతి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, దేవుడి సన్నిధిలో మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో అనేసి నోరు మూసుకొని కూర్చుంటుండొచ్చు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీతో ప్రతి విషయాన్ని మీ దగ్గరికి చేరవేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న దుర్ఘటనలు, మానవీయ సంఘటనలు, అదేవిధంగా మహాదేవదేవుని ఆలయం పై నుంచి విమానాలు అటు ఇటు ప్రయాణించడం ఆగమన శాస్త్రం ప్రకారం ఇది నిషిద్ధం అన్న విషయం తెలిసి కూడా మేనేజ్మెంట్ దీని గురించి పట్టించుకోవట్లేదు. అయితే రీసెంట్ గా అక్కడ ఒక స్టాల్స్ ఉన్నాయి. అందరూ దేవునికి సంబంధించిన భక్తులకి అవి విగ్రహాలు, అదే విధంగా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. చేతి తాళ్ళు కానీ దేవునికి సంబంధించినవి ఏమన్నా అమ్ముతూ ఉంటారు. అటువంటి స్టాల్స్ దగ్గర ఒక వ్యక్తి, పోలీసులు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ ప్రదేశం అది మొత్తం ఇంకా దేవుని ఆలయానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, వాటిలో కొంతమంది పాటలు పాడుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటి క్రమంలో వీళ్ళు అక్కడ కలెక్షన్స్ కోసం వెళ్ళి పాపం అక్కడున్న వాళ్ళని చాలా బెదిరించిన ఘటనలు నేను చూశాను అనమాట. అవి ఎలా ఉంటాయంటే, తిరుమల విజిలెన్స్ సిబ్బంది, స్టూడియో సిబ్బంది మధ్య ఘర్షణ. ఎలా అంటే మామూలుగా కాదు, రెయిన్ కోట్లు తీసేసి ఒకరినొకరు కొట్టుకున్నంత స్థాయికి వెళ్ళిపోయాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఆస్థాన మండపంలో కొట్టుకున్న విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్, దుకాణదారులు, ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్, విజిలెన్స్ సెక్యూరిటీ గార్డు, వాళ్ళంతా కొట్టుకోవడం జరిగింది. ఆ వీడియో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు కొట్టుకుంటారా వీళ్ళు అంటే, డబ్బులు కలెక్షన్స్ ఇంత ఇవ్వాలని కొట్టుకు వసూలు చేస్తారంటే విజిలెన్స్ వాళ్ళు. మామూలు వసూల్లో వివాదాల కారణం ఘర్షణ అని చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా మామూలు అనేది మామూలుగా లేవు ఈ కూటమి ప్రభుత్వం. వివాదాలకి కేంద్ర బిందువు ఏంటంటే మామూలే. అక్రమ సంపాదన, అక్రమ అర్జన కోసం ఎవరైనా ఇట్టుబడినా, ఎదురు మాట్లాడినా వాళ్ళపైన దాడులు కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి. ఘర్షణపై విచారణ చేపట్టారంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా కొట్టుకుంటున్నారు అని.
ఆ విజిలెన్స్ అధికారులు ఎలా దుకాణదారుల్ని హింసించి రక్తం పిండుకు తాగుతున్నారు, వాళ్ళు అడిగింది ఇవ్వాల్సిందే, లేకపోతే ఇలాగే దాడులు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే ఎలా ఉందిరా అంటే ఈ రోజు అంతకన్నా మరీ దారుణమైన వార్త మనం వినడం జరిగింది. ఎందుకంటే తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం. గోవిందరాజుల స్వామి ఆలయ సమీపంలో అర్ధరాత్రి ఒక షాపులో చెలరేగిన మంటలు. అసలు ఆ విషయం ఏంటి? ఈ షాపుల పైన ఎందుకు ఇలా దాడులు చేస్తూ ఉన్నారు? మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్తారు, ఎక్కడైనా అదే చెప్తారు. కానీ నిజంగానే షార్ట్ సర్క్యూటా కాదా అనేది మాత్రం వాస్తవాలు చాలా క్లియర్ గా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది షాపులో షార్ట్ సర్క్యూట్ తో కారణంగానే ఇలా మంటలు చెలరేగినాయని చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అది భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు చెప్తూ ఉన్నారు. ఏంటిది? వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ కొన్ని పాదాలు తిష్ట వేసినందుకే అంటూ ఉన్నారు. ఏంటి ఆ పాదాలు అంటే, ఎవరైతే కొత్తగా అక్కడ నియమితులయ్యారో, ఎవరైతే కొత్తగా అధికారం చేపట్టారో వాళ్ళ వల్ల క్యూ లైన్ లో సరిగా సదుపాయాలు అందట్లేదు అని ఒక వ్యక్తి అరిచి చెప్తే అతని పైన మళ్ళీ ఏదో చేసి అబద్ధం చెప్పించారు. ఓకే, కనీసం పిల్లలకు పాలు తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి, క్యూ లైన్ లో 24 గంటలు టైం పడుతుంది దర్శనానికి వాపోతున్నారు. క్యూ లైన్ లో ఫ్యాన్లు చేయట్లేదని అల్లర్లు చేశారు, పట్టించుకోవట్లేదు. క్యూ లైన్ లో దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు, పట్టించుకోవట్లేదు. ఏదో 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 అయిపోతుంది మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఎవరన్నా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే వాళ్ళపైన కేసులు, వాళ్ళపైన దాడులు, వాళ్ళపైన అన్ని, అసలు ఏం మాట్లాడకూడదు అక్కడ. అది చాలా రిస్ట్రిక్ట్ ఏరియాలో ఏరియా 51 అని ఒకటి ఉంటది. అక్కడికి ఎవరిని ఎలా వెళ్ళలేదో, దాని గురించి ఎలా మాట్లాడినారో ఇప్పుడు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగే ఘటనల్ని అలా చెప్పనివ్వకుండా చేస్తున్నారా అని అనుమానాలు వస్తున్నాయి అందరికి. ఎందుకంటే వీళ్ళు అక్రమ దందాలు ఏంటి, టికెట్లు అమ్ముకుంటారు, లడ్డూలు విక్రయించుకుంటున్నారు, అన్ని 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 ఏది కాదంటే అది చేస్తున్నారు. అంత మించి ఇప్పుడు చూడండి ఎంత ఘోరంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి. చూసారు కదా ఏంటి అసలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఊహ వదిలేస్తున్నాం. బేసికల్ గా మన హిందువులు ఏం ఆలోచిస్తారు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న అపశకునం జరిగితేనే, అంటే ఏదో మూఢనమ్మకాల కింద వస్తుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయను. కానీ చాలా మంది ఫాలో అవుతారుగా, ఇప్పుడు ఇలా తీసుకెళ్ళకూడదు, అలా తీసుకెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, దీనివల్ల ఇది జరుగుంటే దీనివల్ల జరిగితే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని ఘోరాలు వరుసపెట్టి జరగడం వెనుక గోమాతల పైన చేస్తున్న నిరంకుశమైనటువంటి దాడుల, లేదంటే ఈ అపశృతులకు కారణం ఆ లెగ్గన అనేది మీరే చెప్పాలి. అర్థమవుతుందా? మీరు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనకున్నటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించి, మనకి శకునాలు అని ఉంటాయి కదా, ఈ శకునాలు దేనికి సూచన మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.